సమాజంలో గ్రంథాలయాలు అనేవి జ్ఞానాన్ని, సమాచారాన్ని, విద్యను మరియు సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టడంలో కీలక మైలురాయిగా పనిచేస్తాయి. ఇటువంటి గ్రంథాలయాల్ని ప్రపంచ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మన ఆంధ్రప్రదేశ్ యువత ఆశాజ్యోతి, యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు నిర్మించబోతున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు. అటువంటి విద్యా ప్రమాణాలను, అటువంటి సౌకర్యాలను మన రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు అందజేయాలనే కృత నిశ్చయంతో విద్యాశాఖ మంత్రిగా విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లోకేష్ గారు నేడు ప్రవేశపెడుతున్న, అమలు చేస్తున్న మోడల్ స్కూల్ సిస్టమ్ను ఫాలో అవుతున్నాయంటే మన రాష్ట్రానికే గర్వకారణం. ముఖ్యంగా ఈ గ్రంథాలయాలు అనేది 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా 26 జిల్లాల్లో ఆదర్శ గ్రంథాలయాలను నిర్మించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా లోకేష్ గారు తీసుకొస్తున్న సంస్కరణలు రాబో కాలంలో ప్రపంచంలోనే మేడ్ ఇన్ ఆంధ్ర, అంటే మారుమూల ప్రాంతంలో చదువుతున్న ప్రతి ఒక్క ఆంధ్ర విద్యార్థి కానీ, యువత కానీ ప్రపంచ ప్రమాణాలతో విద్య అందించడం వల్ల చాలా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచాన్ని శాసించే స్థాయికి తీసుకుపోవడానికి కృతజ్ఞతతో మన విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు ఉన్నారు. ఇటువంటి గొప్ప నాయకుడు ఈ శాఖను తీసుకోవడం వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు, యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఇటువంటి నాయకుడికి విద్యాశాఖ మంత్రిగా ఈ ప్రపంచ స్థాయి గ్రంథాలయాల్ని ఏర్పాటు చేయడానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై ఆంధ్రప్రదేశ్, జై లోకేష్ బాబు.